సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. యాడికి క్రైస్తవ కూడిక గృహం సంఘ కార్యక్రమాలలో బైబిల్ పట్టణం గనుక మీ పనులు, ప్రయత్నములు, కార్యములు ముగించుకొని మీతో పాటు మీ పొరుగువారిని తీసుకొని రావాల్సిందిగా మనవి చేయొచ్చు. ఈ కూడికను ప్రార్థనచే ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ గ్రంథము నుండి మొదటి కీర్తన. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండు. అతడి చేదంతయు సఫలమగును. దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంది. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు. ప్రతి కుటుంబములో ప్రభుత్వ శాఖల్లో కొందరు, ప్రైవేటు సంస్థల్లో కొందరు, కొందరు విభిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. బిషప్ డ్యూటీని దీవించి క్షేమంగా నడిపించారు, మీకు స్తోత్రములు. దేవా, సమాజ కూడికలకు కొందరు రాలేకపోయారు, మరొక తరుణమును మెడతాయి. పాటల ద్వారా మహిమ పొందిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. మా ప్రియులు బత్తల దేవదాస్ కుమారుడు విన్సెంట్ స్కూల్ నుండి వస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయింది. ఆ గాయములను మీరు ముట్టి స్వస్థపరిచారు. సుప్రభువా, అబ్బాయి తీసుకుంటున్న ప్రతి మందును పదార్థమును దీవించారు. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. పరీక్షలలో తప్పిపోయిన పిల్లలు, నా శత్రువా, నా మీద అతిశయపడవద్దు, నేను క్రిందబడినను తిరిగి లేతును అని తిరిగి రాయుటకు సహాయం దయచేయండి. ప్రతి పరీక్షలలో మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగాను, పాస్ అయిన పిల్లలు ఉన్నతమైన చదువులు వెళ్ళుటకు వారికి కావలసిన సమస్తమును మీరు సమకూర్చండి. సంఘ కార్యక్రమాలలో ఈ దినం బుధవారం బైబిల్ పఠనం గనక ఈ విధంగా స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరు ఇచ్చిన ఘనతను బట్టి మీకు స్తోత్రం. మీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు మరుగుపరచండి. నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ధర ఎందరైతే వింటున్నారో ఆకర్షించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రక్షించబడిన పిల్లలు వారి యొక్క ఆధ్యాత్మిక జీవితములో వారు ఎలాగూ ఉండాలి అని గత దినాలలో ఒక భాగము మనం ధ్యానం చేశాం. ఎందుకంటే ఇక్కడ 4 గుంపులు ఉన్నారు. మొదటి గుంపు దుష్టుడు. దుష్టుడు ఎదుటి వారిని హాని చేయండి, వాడు నిద్రపో. ఎదుటి వారిని బాధ పెడుతూవాడు. పాపులు వారి పాదాలు, వారి ఆలోచనలు పాపము చేయడానికి పరిగెత్తుతూ ఉంటాయి. ఇక 3వ గుంపు అపహాసకులు. దారిని పోయే దానయ్యలను గురించి వీళ్ళు అపహాసం చేస్తూ టైంపాస్ పీపుల్. కానీ రక్షించబడిన పిల్లలు అలాగూ ఉండకూడదు అని బైబిల్ చెప్తూ ఉంది. ఎందుకంటే అపోస్తలుల కార్యములోనే పేతురు గారి ప్రసంగము ద్వారా వేలాది మంది ప్రభు వైపు తిరిగినప్పుడు మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై, చూసారు, ప్రత్యేకముగా ఉండుడి అంటాడు 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో. ఆది కాలములోనే ఒక చిన్న సమస్య ఏర్పడింది. ఇద్దరు ఉద్యోగస్తులే, ఒకడు స్వల్ప ఉద్యోగి, ఒకడు పై ఉద్యోగి. పై ఉద్యోగికి స్వల్ప ఉద్యోగి నమస్కారం పెట్టలేదు. ఏం పెట్టలేదు? ఇక పై ఉద్యోగి నేనేమైనా చేయగలను కదా అని రాజశాస్త్రం కూడా పుట్టించారు. కానీ వాని కుటుంబమే పతనమైపోయింది. సరే, కారణమేమి? నమస్కారం చేయలేదని.
వాడే రాజుగారి దగ్గర సాక్ష్యం ఇస్తున్నారు. రాజుగారు, మీ సంస్థానములో ఒక జాతి వారు చెదరి ఉన్నారు, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. విశ్వాసీ జీవితములో లోక పోకడలలో మునిగిపోకూడదు. చూరా, చాలామంది లోక పోకడలు వస్తున్నాయి. బైబిల్ ఏం చెప్తుంది? ఈ లోక మర్యాదను అదెట్లయితుంది అంటున్నారండి, అన్వయం చేసుకుంటున్నారు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అంటుంది బైబిల్. కొరింథీ పత్రికలో చూడండి. పదకొండవ అధ్యాయము, 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయములోను, అలాగే పేతురు పత్రికలోను మనకి ఈ లోక మర్యాదల గురించి, లేదంటే రోమా పత్రిక 12వ అధ్యాయం తీయండి. ఆ రోమా పత్రిక ఉత్తమమును దేవునికి అనుకూలమైనది. 12వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమగు సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యములను బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ యుగ పద్ధతులు సరే అదేలే ఇదేలే అంటున్నారు చాలామంది. సరే, అలా కాదు. విశ్వాసి ఈ లోక విషయాలలో సిలువ వేయబడి ఉండాలి. లోక మర్యాద చొప్పున లోతు కుమార్తెలు అంటున్నారు, ఏమైనారు? భ్రష్టురాన్లైపోయారు. లోక మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలి అన్నారు. ఆ రాజు ఏమయ్యాడు? ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకంటే ప్రజల చేత కోరుకోబడిన వాడు సౌలు, దేవుని చేత ఎన్నుకోబడిన వాడు దావీదు. నేను యెషయి కుటుంబములో నేను ఒక కుమారుని కనుగొంటిని అంటాడు దేవుడు. ఆయన కనుగొనాలి. ఆయన సర్వ ప్రపంచాన్ని పరిశీలించువాడు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆయన ఆకాశము నుండి నరులను ఆది కాలములో, నోవాహు కాలములో ఎవరు కనపడ్డారు? ఎంగలయ్యప్ప కనపడినాడా? మదిరెడ్డి కనపడినాడా? ఎవరు కనపడినారు? ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట నేను నీతిమంతుడని బోర్డు రాసుకొని ఊరు తిరగాల్సిన పని లేదు. దినాల్లో రాసుకునే వాళ్ళు, పూసుకునే వాళ్ళు, చెప్పుకునే వాళ్ళు ఎక్కువైపోయినారు. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, భ్రష్టమైన సమాజములో సమస్త శరీరులు తమ ఇచ్ఛకు అప్పగించుకున్న ఆ సమాజములో
ఒక వ్యక్తి కుటుంబం కనపడతావు. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట నేను చూసి. అప్పటి సమాజమును తుఫానుతో ముంచివేశాడు. నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 ఆయన కాపాడు. కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో రక్షించబడ్డాం, దేవుని పిల్లలుగా కొనసాగుతూ ఉన్నాం. కానీ రాను 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 లోకానికి దగ్గరమవుతుంది. అలా ఉండకూడదు. ప్రత్యేకతే. ఈ 4వ వాడు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయుదంతయు సఫలమగును. సూత్రం ఉంది బైబిల్లో, ఎన్నో సూత్రాలు ఉన్నాయి. చాలామంది మానసిక వ్యక్తుల దగ్గరికి పోతుంటారు. పట్టాభిరామన్ ఒక ఆయన ఉన్నాడు. ఆంధ్రజ్యోతి పుస్తకంలో వారం వారం ఆయన దగ్గర కొన్ని సూచనలు చెప్తూ ఉంటారు. బైబిల్లో ఎన్నో సూచనలు ఉన్నాయి. వారందరి బైబిల్ భాగాలు తీసుకొని వారు వృద్ధి చెందుతూ ఉన్నారు. నువ్వు అభివృద్ధి పొందాలి అంటే, విశ్వాసి ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే, యవ్వన పిల్లలు యవ్వనములోనే ప్రభు మీద ఆధారపడి ప్రభు వైపు చూస్తూ, దేవా మా భవిష్యత్తులో మీ సంకల్పం, మీ ఉద్దేశం ఏదుందో నెరవేర్చు అని ఆయన హస్తాలలో దీన మనసులుగా ఉంటే దేవుడే హెచ్చిస్తాడు. సరే, అతడు చేయదంతయు సఫలమగును. యోసేపుని గురించి గత వారమున మనం ధ్యానం చేశాం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను. అతడు చేయదంతయు యెహోవా సఫలము చేశాడు. సఫలము కావాలి అంటే దేవుని తోడు ఉండాలి. సఫలము కావాలి అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, పఠించాలి, పరిశీలించాలి. అధ్యాయాలే హృదయంలో భద్రం చేసుకోవాలి. జి. జాన్ అనే దైవజనుని అమెరికా బైబిల్ కేంబ్రిడ్జి వారు ఆయనకు ఒక బిరుదు ఇచ్చారు. వాక్ ద బైబిల్, నడిచే బైబిల్ అని బిరుదు ఇచ్చారు. ఎందుకు? దైవ గ్రంథము ఆయన ఆంతర్యములో ఉంది. ఆయన అలా నిలబడితే చాలు, అలా అమూల్యమైన మాటలు వచ్చేస్తాయి. ఇది మానేసాం మనం. లోకములో ఏదో దొరుకుతుందని లోకం వైపు చూసుకుంటూ మురిసిపోతూ ఇదే సమయం, ఇదే జీవితం అనుకుంటున్నాం. అలా కాదు. నా జీవితంలో మరింత గొప్ప అద్భుత కార్యాలు, నీ కుటుంబంలో గొప్ప విజయాలు కలగాలి అంటే నీ వ్యక్తిగత జీవితంలో దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. యెహోషువతో అదే కదా, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు దివారాత్రమును ధ్యానించిన ఎడల నీ మార్గములను నీవే వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తిస్తావు. పైగా అంటున్నాడు, నేను కదా నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నది, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉంది.
అందుకని యెహోషువ జీవితములో 10వ అధ్యాయం 42వ వచనములో యెహోవా యెహోషువకు తోడై ఉండెను గనుక యెహోషువ ఆ సమస్త రాజులను వారి దేశములను ఒక దెబ్బతోనే పట్టుకొనెను అనే మాట మనం చూస్తాం. కనుక ఖాళీ సమయములో దేవుని వాక్యము పఠించాలి, ధ్యానించాలి, పరిశీలించాలి. యేసు ప్రభు అన్నాడు, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది అన్నాడు. మన ఆంతర్యములు ఏవేవో ఉన్నాయి, పైకి పట్టుకొని వస్తున్నాం పుస్తకాలను, వాటిని పఠించడములే, ధ్యానించడములే. ఇప్పుడు ఎవరినైనా అడిగి మీరు చదువుకున్నారు కదా, మరి ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారా అని ఒక్కరిని అడిగాను అనుకో, వందనాలు కూడా చెప్పాలి. ఎందుకు? అంతమందిలో నన్నే లేపావంటాడు ఇస్సాకు, అంతమందిలో నన్నే అడిగావంటాడు. చూసారా? ఎందుకు అడుగుతారంటే నిన్ను బలపరచబడానికే తప్ప మరో ఉద్దేశంతో ఎప్పుడూ మాట్లాడుతుంది దైవసేవ. నష్టాన్ని కోరుకోరు కానీ నీ అభివృద్ధి క్షేమం కొరకు మాట్లాడు. ఎందుకంటే బైబిల్ అదే కదా, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అంటుంది బైబిల్. కనుక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, ఎలియాజరు కూడా బావి దగ్గర తనతో పాటు ఒంటెలు కూడా మోకరింపజేసి ప్రార్థించినప్పుడు అద్భుతమైన విజయం పొందినట్లుగా మనం చూస్తూ అంటున్నాడు, మార్గ మధ్యములోనే నా దేవుడు నా ప్రయాణమును సఫలము. ఇస్సాకు కూడా అదే కదా. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి 100 ఫలము పొందాను. ఆ మనుష్యుడు గొప్పవాడకు వరకు అక్రమంగా కాదు, క్రమక్రమముగా ఎదుగుతూ ఉండే. యేసు ప్రభువా, శుక్రవారం 7 మాటలు ఉన్నాయి. ఆ 7 మాటలలో 4 మాటలు, ఒక్క మాట మీద 4 మాటలు చెప్పడానికి నన్ను సిద్ధపరచు. దేవా సహాయం దయచేయి. యేసు ప్రభు దగ్గర శిలువమూర్తులు ఎంతోమంది మహిళలు కన్నీరు గారుస్తూ ఉంటారు. నేను కూడా ప్రభు పనిలో నా వంతు సాయంగా ప్రయాసపడాలి. ఒక వ్యక్తిది అని చెప్పేసి సైలెంట్గా ఉండకూడదు. రక్షించబడిన ప్రతి వారికి ఆయన అనేకమైన తలాంతులు ఇచ్చారు. అవి వాడాలి, ఆకర్షించాలి, దేవుని సన్నిధికి నడిపించాలి. దావీదు జీవితంలో దావీదు ఎక్కడికి వెళ్ళినను సుబుద్ధి కలిగి ప్రవర్తించుచు వచ్చెను గనక అతని పేరు బహు ప్రసిద్ధికెక్కెను. ఇప్పుడు 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 30 వచనం. 32వ అధ్యాయము 30 వచనం. 2వ దినవృత్తాంతములు. ఈ హిజ్కియా కట్టవేయించి తెప్పించెను. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నములయందు చూసేదా. ఈ హిజ్కియా గీహోను కాలువను ఎగువకను కట్టించి దావీదు పట్టణపు వైపునకు దాన్ని తెప్పించెను. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నములయందు వృద్ధి పొందెను. అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి పొందుట చూసి గూర్చి
విచారించి తెలుసుకున్నట్టుకై బబులోని అధిపతులను అతని యొద్దకు పంపబడిన రాయబారులను విషయములు అతను శోధించి అతని హృదయములోని ఉద్దేశమంతయు తెలుసుకొనవలనని దేవుడు అతనిని విడిచిపెట్టాను. తాను ఆరంభించిన ప్రతి పని వృద్ధి పొంది పూనిన వాడై అభివృద్ధి పొందాడు. మన ఆంధ్రప్రదేశ్లో గోదావరి ఆ ఆనకట్ట కట్టిన వాడు సర్ ఆర్థర్ కాటన్ గారు. ఉభయ గోదావరి జిల్లాలలో ఏ చిన్న గ్రామానికి వెళ్ళినా కూడా ఆయన గుర్రం మీద ఎక్కుతూ కత్తి పట్టుకొని నిలబడుకొని ఉంటాడు. ఈయన మా దేవుడు అని కుల మత భేదము లేకుండా ప్రతి ఒక్కరూ ఆయన పూజిస్తారు. ఉభయ గోదావరి జిల్లాలో మాకు ఆహారం ఇచ్చినవాడు, మాకు ఆనకట్ట కట్టినవాడు, ఒక తెల్లవాడు వచ్చి మాకు కట్టాడు. ఏ గ్రామానికి పోయినా కూడా ఆయన గోదావరి బ్రిడ్జి కడుతూ మన ఆంధ్రలేఖ మనసు తెలిసి ఏమన్నాడంటే, ఆంధ్రులు చెప్పాల రమణ కుమారి గారు, ఆంధ్రులు ఏమవుతి చెప్తుంది గట్టిగా, నేను శరమే వినపడదు. చెప్పే ఏమవుతి తప్పట్లు కొట్టండి. ఆంధ్రులు అంతే అయిపోవాల ఈ దెబ్బతో అంటారు. పిల్లప్పుడు మా బ్యాచ్ ఎట్లుండేదంటే, మమ్మల్ని ఎవడైనా కొట్టినాడు, ఎవరా నిన్ను కొట్టినాడంటే వారా రారా పోదామంటారు. అందరూ బయలుదేరుతారు. తీరు వాడి ఇంటి దగ్గరికి వచ్చేకల్లా ఈవుడు సదురులో బయలుదేరి చివరి దెబ్బలు తినేటోడే ఆడు ఉంటాడు. వాడు గుట్టు తప్పుడు కాకుండా మళ్ళీ వాడి దగ్గర వచ్చి మళ్ళీ కొడతాడు కదా. ఆంధ్రులు ఆరంభ సూరులు. అలా కాదు, హిజ్కియా ఆరంభించిన ప్రతి పని సర్వ ప్రయత్నముల యందు వృద్ధి పొందెను. ప్రారంభించే ప్రతి పని సఫలం చేయాలి. భయపడకూడదు. మా కృపమ్మ ఈ సంవత్సరం ఏమంటే మళ్ళీ పంట వేస్తూనే ఉంటారు. వైపు ఈ సంవత్సరం ఏరంటలే అనుకుంటాం మనం. వాళ్ళు వేస్తూనే ఉంటారు. చూసారా, అబ్బాయి ఈ ఎండకి ఆడుంటావు బా, ఈ తేమకి ఆడుంటావు బా, ఈ చెమటకి ఆడుంటావు బా, అసలు మేము వేయంబా అని అంటుంది ఆమె. వైపు ఏ రూమ్లో అనుకుంటాం, ఆ లోపే వేసేసి ఉంటారు. చూసారా, తాను ఆరంభించిన ప్రతి పని సర్వ ప్రయత్నముల యందు వృద్ధి పొందేది. ఎందుకంటే మన కార్యములను సఫలం చేయవాడు దేవుడు. మనం ప్రార్థన చేయాలి. భక్తుడు అదే కదా, 57వ కీర్తనలో మహోన్నతుడైన దేవునికిని నా కార్యములు సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. నా దేవుడు సఫలము చేయువాడు. నా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నువ్వు ప్రారంభించు అన్నాడు ఆయన. నువ్వు పనికి పూనుకో అన్నాడు ఆయన. ఇంత భైరవ కొండ ఎప్పుడు ఎక్కుతామప్ప? పిల్లప్పుడు మేము 2-3 సార్లు ఎక్కేటోళ్ళం. ఇప్పుడు ఒకసారి ఎక్కే కూడా కదా నానా పాటలు నానా తంటాలు పడాలి. ఎందుకు? ఆ ఎక్సర్సైజ్ మానేసినాం. అదే ప్రారంభిస్తే ఏదైనా కూడా ఒక అడుగుతోనే పని ప్రారంభమవుతుంది. శ్వేతమ్మ, ఏదైనా ఒక అడుగుతో
నువ్వు అడిగేయి అంటాడు దేవుడు. ఏమో విషయంలో పాస్టరం ఉంది, వర్షాకాలం వచ్చి అస్సలు తేవలో కాలు పెట్టదు ఆమె. ఎల్లప్పుడు బురద అంటే ఆమెకు ఒక విధమైన జల్జరింపు అంట. సరే అట్లా బురదలు అట్లా కాలు పెడి గడగడ వణికిపోతుందంట పిల్లప్పుడు. అలా కాదు, నువ్వు అడుగు ప్రారంభం చేయి. నీ దేవుడు నీతో కూడా ఉన్నాడు, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ అడుగు నాదే కాదు, నా అదృష్టుడైన దేవుడు కూడా నాతో ఉన్నాడు. కనుక నీ ఆధ్యాత్మిక జీవితంలో హిజ్కియా ఏ పని పూనినను వృద్ధి పొందాడు. ఆరంభించిన ప్రతి పని నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థనలో పోరాడు. యెషయా గ్రంథం 26:12 యెహోవా నువ్వు నిజముగా మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ మా కార్యములన్నిటినీ మేము చేసే ప్రతిదీ నువ్వు సఫలం చేస్తావు. ఏమన్నాడు? మేము చేసే ప్రతిదీ నువ్వు సఫలం చేస్తావు. అవిశ్వాస లక్షణాలు ఉంటే ఏం సఫలం చేస్తావు? కావు అవి. బైబిలే చెప్పింది కదా, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకువారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. ఊరికి అట్లా స్విచ్ లైట్ పడినట్లు కావాలంట దీవెని. ఎట్లా వస్తాయి? ఎట్లా వస్తాయి? నువ్వు పని ప్రారంభించి ప్రార్థన చేయి, దేవుడే కార్యం జరిగిస్తాడు. దేవుని మీద ఆధారపడు, అద్భుతమైన విజయం ఇస్తాడు. నెహమ్యా అంటున్నాడు 2వ అధ్యాయం 20 వచనం, నెహమ్యా గ్రంథం 2వ అధ్యాయము 20 వచనం. అందుకు నేను ఆకాశమందలి నివాసి అయిన దేవుడు తానే మా యత్నములను మా ప్రయత్నములను మేము పూనుకునే ప్రతి పనిని తానే, ఆకాశమందలి నివాసి అయిన దేవుడు తానే మా యత్నములను, సరే, మా ప్రయత్నములను, మా కార్యములను ఆయన సఫలము చేయు దేవుడు. వారు ధైర్యముగా ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చారు. నా దేవుడు నాకు అద్భుతమైన సహాయం చేస్తాడు. మేము కట్టుటకు పూనుకున్నాం, మేము ప్రారంభించాం, ఆశ్చర్యకరమైన సహాయము ఆయన అనుగ్రహించారు. ప్రార్థించకుండా, విశ్వసించకుండా, నమ్మకుండా, ప్రయత్నం చేయకుండా బీరువాలు నింపాలంటే నింపబడతాయా? రేపు మిరప పంట అధికమైన ధరకు అమ్మడు పోయిందంటే దొరైస్వామి మళ్ళా మంచి లాకర్ ఉండే బీరువా తీసుకొని రావాలి.
చూశారా? ఎందుకు శ్రమ పడినారు కదా. కన్నీటితో విత్తువాడు సంతోషముతో దానికి ఎన్ని లక్షల డబ్బు కట్టిందల్లా, ఎంత వడ్డీ కట్టిందల్లా, ఎంత ప్రయాసపడి ఉండల్లా. సరే ఊరికి వేసి వస్తేనే పంట నాబుద్ది పోయిపోతే ఉంటుంది ఆ పంట. ఏ గొల్లోడో పంటనంతా మేపుకొని పోయి ఉంటాడు. అలా కాదంట, శ్రమ లేనిదే కావాలంట ఆశీర్వాదం. ప్రార్థనలో పోరాడాలి ప్రతి విషయములో. పిల్లలు తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేయాలి. తాతయ్య కొడుకు కదా, మీ నాన్న ఫ్యాక్టరీకి పోతాడు కదా, పోతున్నాడా లేదా? మరి యేసు ప్రభువా, మా నాన్న ఫ్యాక్టరీకి పోతున్నాడు, మా అమ్మ పనికి పథకం పోతుంది, దీవించు, మా చదువులో చురుకైన జ్ఞానం దయచేయి, మా నాన్న డ్యూటీలో క్షేమంగా ఉండి నడిపించు అని ప్రార్థన చేస్తున్నావా? 50 రూపాయలు అడుగుతున్నావా? చెప్పు, చేస్తున్నావా? తప్పట్లు కొట్టండియా. కూర్చో. పిల్లలకు చిన్నప్పటి నుండే నేర్పించాల తల్లిదండ్రుల కొరకు. సరే అయితే దేవా, మా అబ్బా సేవకు పోయినాడు, యేసు ప్రభువా మా అబ్బను సేవను దీవించు, క్షేమంగా నడిపించు, మా జేజీకి మంచి ఆరోగ్యం దయచేయి, గుండ్రాయిలాగా ఉండడానికి సాయం చేయని రోజు ప్రార్థన చేస్తాను కదండి. సరే నేర్పించాల మన పిల్లలకు. దేవా, మా సంఘం తరపున ఫలానా స్థలంలో మా సేవకుడు వాక్యం చెప్తున్నాడంటే, దేవా ఇది నీ కృపేనయ్యా, ఇది నీ సహాయమేనయ్యా. ఆ యొక్క సేవను నీరు కట్టి ఫలింప చేయండి. అనేక ఆత్మలు రక్షించబడినట్లుగా నీ కృపను దయచేయండి. చూసారా అని ప్రార్థన చేయాలా. ఇది విశ్వాస సంబంధమైన సేవ. వ్యాపారం వృద్ధి చేసుకునే సేవ కాదు ఇది. పాటుపడాలి, ఇష్టపూర్వకంగా చేయాలి. ఏమి చెమట పడుకోకుండా నాకు కూడా పరలోకములో భాగ్యం ఉంది అంటే అది నీ భ్రమ. ఆ పరిశుద్ధుల యొక్క ఆత్మలు నాత ఎందాకను భూలోకానికి తీర్పు తీర్చక ఉన్నావు. వాళ్ళు రంపాలతో కొయ్యబడ్డారు, హతసాక్షులయ్యారు. ఇవేమి కాకోకుండా పరలోకము నా దేశం అని పోతా అనుకుంటారు. పాతాలను పోతావురా. సరే శ్రమ లేనిదే కిరీటం లేదు, పాటుపడనిదే ఫలితము రాదు. ఒక ఆయన పొద్దున్ని కంపౌండ్ అంతా తిరుగుతూ ఉంటుంది 90 ఏళ్ళని. చూసారా? ఎందుకు? జీతం కోసం. దేనికోసము? నేను కూడా డ్యూటీలో ఉన్నాను అని. మరి పరలోకంలో మనకు ప్రశంసలు రావాలంటే మనం కూడా ఏం చేయాలా తెలుసామి? శ్రమపడాలి, కష్టపడాలి, ఇతరులను మందిరానికి నడిపించాలి. రాని వారి దగ్గరికి వెళ్ళి 4 మాటలు చెప్పి మళ్ళీ మందలో చేర్పించాలి. ఆ వంశీ కోసం ఇతరులను మందిరానికి నడిపించాలి. రాని వారి దగ్గరికి వెళ్ళి 4 మాటలు చెప్పి మళ్ళీ మందలో చేర్పించాలి. ఆ వంశీ కోసం సిగ్గు తప్పి ఎన్నిసార్లు ఇంటికాడికి పోతూ ఉంటాను, ఇప్పుడు వస్తాపా అంకుల్ అంటాడు. సరే స్నానం చేసి వస్తాపా అంటాడు. ఈ కాలంలో ఎట్లుందంటే వ్యభిచారం చేసేవాడిది తప్పు లేదు, కానీ వ్యభిచారం చేయడానికి పోతూ ఉంటే చూసిన వాడిని తప్పంట. అట్లుంది ఈ లోకం ఇప్పుడు. సరే వ్యభిచారం చేసేవాడిది తప్పు లేదంట, వ్యభిచారం చేయుటకు వెళుతూ ఉంటే చూశాడే అది తప్పంటండి.
చూసారా? అందుకని ఇది మూర్ఖమైన లోకము అన్నాడు, ఇది వక్రమైన లోకము అన్నాడు యేసుప్రభు. ఇది భ్రష్టమైన లోకము. నాలుక ఎలా కావాలంటే అలా తిప్పుకోవచ్చు. యాకోబు పత్రికలు అదే కదా ఉండేది. ఒకే నోటితో ఒకే ఊటలో మంచినీళ్ళు ఉప్పు నీరు రావు కదా. ఆడు చూశాడే. ఇట్లా ఉంది సమాజం. ఇంకా విశ్వాసంగా మనం సాగాలి. నెహమ్యా అంటున్నాడు, ఆకాశమందలి నివాసి అయిన దేవుడే మా యత్నములను సఫలము చేయును. నువ్వు పూనుకునే ప్రతిదీ నీ ఉద్దేశాలు కూడా సఫలం చేస్తాడంట. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. మూడు, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగు. పౌలు గారి యొక్క ప్రతి పరిచర్య దేవుడే సఫలం చేసి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము నుండి, అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములలో సఫలులగుచు. ఎంత శ్రేష్టమైన మాట అండి. ప్రతి కార్యములో, ప్రతి సత్కార్యములలో విశ్వాసి విఫలులు కాకూడదు, సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతము కనపరుచున్నట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బయలుపరచబడినప్పుడు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని మిమ్మల్ని దేవుణ్ణి అభిమానిస్తున్నాను. దేవుణ్ణి స్తుతించాలి. ప్రతి సత్కార్యములో సఫలగుచు. కనుక మన ఆధ్యాత్మిక జీవితములో సఫలీకృతం కావాలి అంటే, సఫలులుగా కావాలి అంటే వాక్య ధ్యానము, ప్రార్థనా జీవితము చాలా ముఖ్యమైనది. సహోదరులారా, మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాం. మీ నామములో యేసు ప్రభువా, యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు మీరు తీర్చమని అడుగుతున్నారు.
అయ్యా మీ కృపను అనుగ్రహించండి. సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు సహాయమును మీరు దయచేయండి. అయ్యా మీ వందనాలు చెల్లిస్తున్నాం. సహాయమును మీరు దయచేయండి. మా యాడికి ఆసుపత్రి, ఎంఆర్ఓ, ఎండిఓ, పంచాయతీ, పోలీస్ స్టేషన్, మా మండల నాయకులను అధికారులను మీరు దీవించండి. మా తాడపత్రి నియోజకవర్గం నాయకులను అధికారులను మీరు దీవించండి. మా తెలుగు రాష్ట్రాల ప్రజలను మీరు ఆశీర్వదించండి. ముఖ్యమంత్రులను, గవర్నర్లను మీరు దీవించండి. మా భారతదేశం కొరకై మేము ప్రార్థిస్తాం. నైనా ప్రధాని గారిని మీరు ఆశీర్వదించండి. రాష్ట్రపతి గారిని మీరు దీవించండి. దేశ సరిహద్దులున్న సైనిక పటాలమును మీరు దీవించండి. యేసు ప్రభువా, సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందినట్లుగా మీ కృపను దయచేయండి. మరి మా ప్రియులు బత్తల దేవదాస్ కుమారుడు విన్సెంట్ కొరకై మేము ప్రార్థిస్తాం. నేను ఆ గాయాలను మీరు ముట్టి స్వస్థపరచండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. అలాగే ఎండలు అధికంగా ఉన్నాయి కనుక వృద్ధులు, వృద్ధురాళ్ళు, చిన్నపిల్లల కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ఎటువంటి బలహీనతల గురి కానికుండా కాపాడండి. పుట్లూరు శాంతమ్మ గారికి కంటి ఆపరేషన్ జరిగింది, మీరు ముట్టి స్వస్థపరచండి. నందిపాడు ఆలిసమ్మ గారికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. మరి అబ్రాహం గారు నైనా కంటి ఆపరేషన్ చేసుకుని మీరు ముట్టి స్వస్థపరచండి. దేవదాస్ తల్లిని బట్టి మీకు స్తోత్రం. అలాగే ఇన్నయ్య తల్లిని బట్టి మీకు స్తోత్రం. వృద్ధులు, వృద్ధురాలను దీవించండి. ఎటువంటి బలహీనతలు గురి కానివ్వకుండా కాపాడండి. కళాశాల మొదలుకొని నర్సరీ వరకు చదువుతున్నా నేను విద్యార్థులను దీవించండి. మా యాడికి మండలము నుండి మా ప్రజలను ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు కొరకు యేసు ప్రభువా, మరి ఉన్నతమైన ఉద్యోగాల కొరకు వెలుపల ఉంటున్న ప్రతి వారిని మీరు దీవించండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రతి యవనస్తుని, యవనరాలను మీరు ఆశీర్వదించండి. కొందరు రాలేకపోయారు, మరొక తరుణం దయచేయండి. యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో దీవించమని అడుగుతారు. సహోదరుడు గంధం దేవదానం ద బైబిల్ స్టడీ యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని మీరు దీవించండి. అలాగే గంధం పవన్, ఆయన భార్య, అలాగే కుమారుని బట్టి మీకు స్తోత్రములు. తల్లి బిడ్డను మీరు దీవించారు. మంచి పోషకాలు దయచేయండి. అలాగే మునుసామి కుమారుని తల్లిని మీరు దీవించారు. నైనా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని దీవించి, కట్టుపల్లి యోహానంకులు రాజాబాయ్ అంటే మీ పిలుపు తీసుకుని వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం, శ్రీరామూర్తి గారి కుమార్తెలు, కుమారుని మీరు దీవించి నైనా గుంటూరు, నంద్యాల, కర్నూలు, యాడికి, కొండూరు, కోనచెరువు, చాపరాల సంఘాలను మీరు బలపరచండి. కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు, ఆయన భార్య, వారి యొక్క సంతానాన్ని దీవించండి. కట్టుపల్లి పాల్ గారు, ఆయన భార్య, వారి సంతానం, ఆసుపత్రులు, స్టాఫ్ను, టీవీ పరిచర్యను మీరు దీవించండి. నైనా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. రాత్రి మీరు మహిమ పొందాం. నైనా సహాయం బడి దయచేయండి. అన్ని విషయాలలో మీరు మహిమ పొంది. లెనిన్ గత దినాలలో బలహీనతలతో ఉండగా కనికరించి ఆరోగ్యం ఇచ్చారు, ముగిస్తారు. ఇంకా ఎవరైనా బలహీనతలతో ఉంటే మీరు ముట్టి స్వస్థపరచండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.